సూర్య ప్లాన్ ద హోల్ థింగ్. ఆంటీ గాని మిగతా వాళ్ళు గాని నో వన్ ట్రస్ట్ మీ. ఇలా అయితే ఎలా? ఇదంతా చేస్తుంది తను కాదని నమ్మించి చివరికి ఆ సమంత బర్త్డే సర్ప్రైజ్ మొత్తం సక్సెస్ఫుల్ జరిగేటట్టు చేశాడు. నో, అలా జరగడానికి వీల్లేదు. జరగనివ్వను, జరగకూడదు. ఎస్, ఎస్. ఈ డెవిల్ ఇప్పుడు కాల్ చేస్తుందంటే కట్ చేస్తున్నాడేంటి? రే అభి, ఫోన్ కట్ చేసినంత మాత్రాన నిన్ను వదులుతాననుకున్నావా? ఏంటి వాయిస్ రేజ్ అవుతుందేంటి? అయినా నేను కాల్ చేస్తే కట్ చేస్తావేంటి? ప్లీజ్ లీవ్ మీ. నా మూడేం బాలేదు. నా తల పగిలిపోతుంది ఇక్కడ. బ్లడ్ బాయిల్ అయిపోతుంది. అయితే ఏంటి ఇప్పుడు? కొత్తగా చెప్పేదేం లేదు. నేను ఆల్రెడీ చెప్పినట్టు నువ్వు సమంత బర్త్డే టైంకి వస్తున్నావు. నీ చేత తనే ఫ్రాడ్ పనులు చేయించిందని చెప్తున్నావు. అది రిమైండ్ చేద్దామనే కాల్ చేశాను. ప్లీజ్ సామాన్య, ఇప్పటికీ నేను చాలా పెద్ద తప్పు చేసి చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాను. మా మదర్ ఫాదర్ నన్ను ఎలా తిడుతున్నారో తెలుసా? సో ప్లీజ్ నన్ను. ఏయ్, క్రిమినల్స్ మంచివేకి రాకూడదురా. అలా చేస్తే క్రిమినల్స్ అనే మాటకే అర్థం ఉండదు. సో నేను చెప్పినట్టు విను. సమంత పేరు చెప్తే నిన్ను ఎక్స్క్యూజ్ చేసి వదిలేస్తారు. అది ఇంకా పెద్ద తప్పు అవుతుంది. నన్ను వదిలే. అయితే నీకు సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ సూర్యకి చూపించి తనతో మొత్తం మ్యాటర్ చెప్పేనా? వద్దొద్దు. అయితే బుద్ధిగా నేను చెప్పిన మాట విను. ఆ మాటలతో పాటు అడిషనల్గా బ్యాంక్ మనీ ట్రాన్స్ఫర్ అయిన ప్లాన్ కూడా సమంత చెప్పిన ప్లానే అని చెప్పు. ఏ పాపం తెలియని తన్ని ఎందుకు ఇలా బుక్ చేయాలని చూస్తున్నా? సూర్య నావాడు కావాలంటే ఆ సమంత అలాగే బుక్ అవ్వాలి. సో డూ వాట్ ఐ సే, ఓకే? హాయ్ ఆంటీ. హలో లిల్లీ, హౌ ఆర్ యు? తిను. ఆంటీ, ఏంటి అలా ఉన్నారు? ఇంకోలా ఉండనిస్తావా నువ్వు? నేనేం చేశాను ఆంటీ? వద్దు తల్లి, నీకెప్పుడు కోపం వస్తుందో ఎప్పుడు సంతోషం వస్తుందో అస్సలు అర్థం కాదు. ఆంటీ, రాత్రి నేను అలా మాట్లాడానని, సూర్య మీద డౌట్ పడ్డానని కోపమా? అది నీకేం కొత్త కాదు కదా. సారీ ఆంటీ. అలా ఏడుస్తావేంటి? అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఇలాంటి వాళ్ళు ఇంతేనమ్మా. నువ్వు తిను. నా బాధంతా సూర్య నాతో క్లోజ్గా ఉండడం లేదనే. అందుకే తనేం చేసినా తన మీద నాకు డౌట్స్ వస్తున్నాయి. అంతకు మించి ఏం లేదా ఆంటీ. అలా అని నా ఎమోషన్స్ని, నా ఫీలింగ్స్ని భరించాల్సిన అవసరం మీకు లేదు. బట్ ట్రై టు అండర్స్టాండ్ మీ ఆంటీ. నా ఫీలింగ్స్ని, నా బాధని పంచుకోవడానికి మా మామ్ కూడా లేదు. యూఎస్ వెళ్ళిపోయింది. సో ఓకే ఆంటీ, మిమ్మల్ని ఇలా కష్టపెడుతూ మీ అందరికీ ట్రబుల్ ఇస్తూ నేను ఇక్కడ ఉండడం ఎందుకు? యూఎస్ వెళ్ళిపోతాను. కనీసం ఇప్పటికైనా సూర్య మీద ప్రేమతో నేను ఇలా ప్రవర్తిస్తున్నాననే మీరు అర్థం చేసుకుంటే చాలా ఆంటీ. అంతేలే ఆంటీ, అంతేలే. నేను కూడా ఆ సమంతలాగా నేను మీ చుట్టాలమ్మాయినో మీ దగ్గర మనిషినో అయ్యుంటే నన్ను ఇలా చూసేవాళ్ళు కాదు కదా. నా మాటలు వినడానికి, అసలు నా మొహం చూడడానికి అంత కష్టంగా ఉన్నప్పుడు
ఇంకా నేను ఇక్కడ ఉండడంలో అర్థం లేదు ఆంటీ, అర్థం లేదు. నేను వెళ్ళిపోతాను. ఎందుకమ్మా ఇలాంటి మాటలు మాట్లాడతావు? కన్న కొడుకును అనుమానిస్తే ఏ తల్లైనా తట్టుకోగలదా? నిన్నేవైనా అంటే మీ అమ్మ భరించగలదా? నేను కూడా అంతే కదా. అసలు నువ్వు మామూలుగా ఉంటే నీకు బాధ ఉండదు, నాకింత కష్టంగా ఉండదు కదా. ఇదే అర్థం చేసుకోవడం లేదనే నా బాధంతా. నిజమే ఆంటీ, నిజమే. నేను పెరిగిన వాతావరణం అలాంటిది. మా మామ్, డాడ్, నేను మీ ముగ్గురమే ఉండడం వల్ల ఇంతమందిలో ఎలా ఉండాలో, ఎలా బిహేవ్ చేయాలో, ఏం మాట్లాడచ్చో, ఏం మాట్లాడకూడదో చిన్నప్పటి నుంచి నాకు తెలియదు ఆంటీ. సో సారీ ఆంటీ. అయ్యో అయ్యో ఊరుకమ్మా. అది కాదు. అయ్యో ఊరుకమ్మా, ఊరుకో. పైకలా ఉంటుంది కానీ మా అమ్మకి నువ్వంటే చాలా ఇష్టం సామాన్య. ఐ నో లిల్లీ, నన్ను ఇంతగా లవ్ చేసే ఆంటీని తన మనసుని కష్టపెడుతున్నానని నా బాధంతా. సరే, ఇక నుంచి అలా ఉండకమ్మా, సరేనా? ప్రామిస్ ఆంటీ. హియర్ ఆఫ్టర్ ఐ నెవర్ బిహేవ్ లైక్ దట్. ఆంటీ, నేను మీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను, తీసుకుంటారా? అదేంటమ్మా, మొన్నేగా నాకు లిల్లీకి నెక్లెస్లు ఇచ్చావు, మళ్ళీ ఎందుకమ్మా? మీరు నా మీద చూపిస్తున్న లవ్ అండ్ ఎఫెక్షన్ ముందు అవన్నీ చాలా తక్కువ ఆంటీ. ఏమిచ్చినా ఎంత చేసినా మీ ప్రేమ ముందు అన్ని తక్కువే. తీసుకోండి ఆంటీ, తీసుకోండి ప్లీజ్. అది కాదమ్మా ఆంటీ. అయ్యో, ఇప్పుడు మళ్ళీ గాజులు ఎందుకమ్మా? తీసుకోండి ఆంటీ, ప్లీజ్ తీసుకోండి ఆంటీ, అమ్మా, ప్లీజ్. సామాన్య ప్రేమతో ఇస్తున్న కానుక తీసుకో అమ్మా, లేకపోతే తన పాపం బాధపడుతుంది. తీసుకో. అమ్మ సామాన్య, నువ్వు చక్కగా మామూలుగా ఉండి సూర్యకి దగ్గరైతే నా ఇంటి కోడలువైతే చాలు. బంగారం లాంటి నీ ముందు ఈ బంగారం ఏ పాటిది చెప్పు? నో, యూర్ రాంగ్ ఆంటీ. అసలు బంగారం లాంటి మీ మనసు ముందు ఈ బంగారం చాలా చిన్నది. ఎంత వినయం, ఎంత వినయం. ఇదేనమ్మా నీ నుంచి నేను ఆశించేది. నిన్ను పుట్టలో ఎలా వెయ్యాలో నాకు తెలీదా ఆంటీ? సర్లే అమ్మ సామాన్య, నాకు పనుంది, నేను వస్తాను. ఇదిగో టిఫిన్ తినట్లేదు, కాస్త చూసుకో. లిల్లీ, నీ స్టడీస్ ఎంతవరకు వచ్చాయి? అత్తలేని కోడలు ఉత్తమురాలు అంటారేంటో. అత్తంటే ఎంత ఇష్టమో నా కోడలికి. బస్ సామాన్య. బాగుంది జయంతి, బ్రహ్మాండంగా ఉంది. నీ గాజుల అందాన్ని చూసి ఇదిగో ఈ అద్దానికే ఈర్ష్య కలిగింది. అందుకే నేను నీలాగే ఆడదానిలా పుడితే సామాన్య లాంటి వాళ్ళు ఎన్నో కొని నాకు బహుమతులుగా ఇచ్చేవాళ్ళు కదా చిరుమామయ్య గారు మీరు. నేనెక్కడికి వెళ్తానమ్మా? సామాన్యని నీ కోడల్ని చేసేదాకా ఎక్కడికి వెళ్ళను. చిరుమామయ్య గారు, సామాన్య పైకల అరుస్తుంది కానీ చాలా మంచి పిల్ల చిరుమామయ్య. అవునమ్మా, ఎంత మంచిది. కాకపోతే మొన్న నెక్లెస్ ఇచ్చింది, ఇవాళ గాజులు తెచ్చిచ్చింది. జనరల్ గా అయితే కాబోయే కోడలకి అత్తగారులు బహుమతులు ఇస్తారు, కానీ ఇక్కడ కేసు రివర్స్ లో ఉంది. కోరితే అత్తగారికే ఆ పిల్ల కావలసినన్ని ఆభరణాలు గిఫ్ట్ గా ఇచ్చేటట్టుంది. చిన్నమావయ్య, సామాన్యకి చెప్పి మీకు కూడా మంచి బహుమతులు ఇప్పిస్తానులేండి. తాడు బొంగరం లేనోడిని ఇస్తే మాత్రం ఏం చేసుకుంటానమ్మా? చూడమ్మా, నువ్వు, నీ కాబోయే కోడలు, నీ కొడుకు సూర్య, అందరూ బాగుంటే నాకు అంతే చాలమ్మా. బాబా, మీలాగా అంత మంచిగా ఉండటం అందరికీ సాధ్యం కాదు మావయ్య. మీలాగా ఎవ్వరూ ఉండరు. మీలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అయ్యో, నాకు వంటగదిలో పనుంది చిన్నమావయ్య, వెళ్ళకపోతే ఆవిడగారు అరుస్తారు. అలాగే అమ్మా, ఇది కూడా పట్టుకెళ్ళమ్మా. భలేవారు మావయ్య.